this morning, why we have come to the presence of God? ఈ ఉదయకాల సమయం ముందు మనం ఎందుకు దేవుని సన్నిధికి వచ్చాం? To give glory unto the Lord. దేవునికి మహిమను ఇవ్వడానికి మనం వచ్చామండి. To give praise unto the Lord. దేవునికి స్తుతులు ఇవ్వడానికి మనం ఇక్కడికి వచ్చాం. To honor his name. ఆయన నామమును గౌరవించడానికి మనం ఇక్కడికి వచ్చాం. Because the Bible says it is written in the book of Revelation. అందుకని ప్రకటన గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంటున్నది. All the power, glory, honor belongs to the Lamb of God. సమస్త మహిమ, ఘనత, గౌరవము మరి గొర్రెపిల్ల దేవునికే చెందును గాక. No one must rob the God's glory by doing anything. ఏది కూడా దేవునికి ఇష్టం లేనిది చేసి మరి ఎవరు కూడా దేవునికి మహిమను దొంగలించడానికి వీల్లేదు. By doing anything, whatever we may do, we are not here to rob the God's glory. మనం ఏది చేసినా దేవుని యొక్క మహిమను దొంగలించడానికి మనం ఇక్కడికి రాలేదండి. Whether we may sing or worship or preach, whatever we may do for his kingdom, in his kingdom, we are not here to rob his glory. మనం పాటలు పాడినా, స్తుతించినా, ఆరాధన చేసినా, మరి ప్రసంగించినా ఇక్కడికి మనము దేవుని యొక్క మహిమను దొంగలించడానికి రాలేదు. I believe this morning God is going to speak to us. ఈ ఉదయకాల సమయంలో నమ్ముతున్నాను దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. So almost we have come to the end of the year. మనం ఈ యొక్క సంవత్సరపు చివరికి మనం వచ్చి ఉంటున్నాం. Only 6 days left. కేవలం 6 రోజులు మాత్రం మిగిలి ఉందండి. We are going to enter into the 2024. అతి త్వరలోనే 2024లోకి మనం ప్రవేశించబోతున్నాం. Do you know how as we are going to enter into the new year, what God is expecting in our personal life and also in the families? మనము నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పుడు దేవుడు మన యొక్క కుటుంబ జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో ఆయన దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? God is expecting to have the wonderful transformation. ఒక అద్భుతమైన రూపాంతరమును మనం పొందుకోవడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడండి. The transformation. రూపాంతరము. God wants to transform the lives. దేవుడు మన జీవితాలను రూపాంతరపరచాలనుకుంటున్నాడు. This is the word from the Lord. ఇది ప్రభువు నుండి వచ్చిన వాక్కు. God wants to transform our personal lives and also families. దేవుడు మన యొక్క వ్యక్తిగత జీవితాలను, మన యొక్క కుటుంబ జీవితాలను ఆయన రూపాంతరపరచాలనుకున్నాడు. The way how he is going to transform the things is amazing, from holy to holy and glory to glory and power to power. మరి మహిమ నుండి అధిక మహిమలోనికి, మరి ఘనత నుండి అధిక ఘనతలోనికి, శక్తి నుంచి అధిక శక్తిలోనికి ఆయన మనల్ని రూపాంతరపరచడానికి ఇష్టపడుతున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You know, today whole world is celebrating Christmas. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్మస్ పండుగను ఆచరిస్తున్నారు. Christmas means Christmas. Christ is being worshipped. మరి క్రిస్మస్ అనగా, క్రైస్ట్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట అని అర్థము. And Christ is all alone worthy to be praised and worthy to be honored. క్రీస్తు మాత్రమే ఆరాధనకు, గౌరవానికి, ఘనతకు ఆయన అర్హుడై ఉంటున్నాడు. Jesus is all alone worthy to be praised, worthy to be honored. యేసు ప్రభు మాత్రమే స్తుతులకు, ఆరాధనకు పాత్రుడై ఉంటున్నాడు. Christmas means the meaning of Christmas is give, give and give. మరి క్రిస్మస్ అనగా అర్థం ఏంటంటే ఇచ్చుట అని అర్థము. In the New Testament, క్రొత్త నిబంధనలో whole New Testament tells about the love of God and redemption of God. ఈ యొక్క క్రొత్త నిబంధన అంతా కూడా యేసు ప్రభు యొక్క ప్రేమ గురించి, యేసు ప్రభు యొక్క విమోచన గురించి వ్రాయబడి ఉంటున్నదండి. So we have been hearing so many sermons, so many messages about star, about wise men, about Christmas tree, Santa Claus, all these things, but today we have got a very special message. మన జీవితంలో ఎన్నో ప్రసంగాల సందేశాలు ఉన్నాయి. మన క్రిస్మస్ ట్రీ గురించి, శాంతా క్లాస్ గురించి, లేకపోతే జ్ఞానుల గురించి, గొల్లల గురించి మన అనేకమైన సందేశాలు విన్నాం. కానీ ఈ రోజు మనం వినబోయే సందేశం ఒక ప్రత్యేకంగా ఉంటున్నది. Christmas is not about only wearing the new clothes.
క్రిస్మస్ అనగా ఏదో కొత్త బట్టలు ధరించడం కాదండి. I'm not against the wearing the new clothes. It's good, but it's not about only wearing the new clothes. మన కొత్త బట్టలు వేసుకోవడాన్ని నేను వ్యతిరేకిస్తుంది కాదు, కానీ it's not only wearing the new clothes. మరి కొత్త బట్టలు వేసుకోవడం మాత్రమే కాదు. Christmas is not about only having the nice food. మరి మంచి ఆహారాన్ని తినడం మాత్రమే కాదు క్రిస్మస్ అంటే. Christmas is not about keeping the stars on the top of the house. మరి ఇంటి పైన కేవలము స్టార్ పెట్టడం మాత్రమే క్రిస్మస్ కాదు. It's good thing to keep the star. మరి స్టార్ పెట్టడం మంచిదే. But so many nominal Christians, namesake Christians, అయితే నామకార్థులుగా పిలువబడుతున్న క్రైస్తవులు they keep star on the top of the house. వారి ఇంటి పైన నక్షత్రాన్ని ఉంచుతారు. But inside the house they are keeping bar. మరి ఇండ్ల లోపల బార్లు పెడుతున్నారు. Top of the house stars, inside the house bar. ఇంటి పైనేమో స్టారు, ఇంటి లోపల బారు. It's a namesake Christians. వారిని నామకార్థ క్రైస్తవులు అంటారు. You know, it's not about only Christmas tree. మరి కేవలం క్రిస్మస్ చెట్టు లేక ట్రీ గురించి కాదు. It's not about Santa Claus. మరి శాంతా క్లాస్ గురించి కాదు. It's not about only cutting the cake. మరి కేవలం కేక్ కట్ చేసే దాని గురించి కాదు. Then Christmas is all about the Lord Jesus Christ. క్రిస్మస్ అనగా కేవలం యేసు ప్రభు గురించి మాత్రమే. Unto the Lord glory. దేవునికే మహిమ చెల్లునుగా. Unto the Lord praise. ప్రభువునకే స్తుతి చెల్లునుగా. It's all about Christmas is all about Jesus Christ. క్రిస్మస్ అనగా కేవలం యేసు ప్రభు గురించి మాత్రమే. Blessed be the name of the Lord. దేవుని నామ మహిమ కలుగునుగా. And let me tell you, John chapter 3 verse 16, this verse tells about the love of God. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, ఈ వచనములో దేవుని యొక్క ప్రేమ గురించి చెప్తున్నది. And also in the New Testament, this is the main key words regarding the God's love. మరి ఈ యొక్క క్రొత్త నిబంధనలో దేవుని యొక్క ప్రేమ గురించి ఇది మరి ఒక ముఖ్యమైన మరి ఆ వచనమై ఉంటున్నది. This verse contains 25 words. మరి ఈ యొక్క వచనములో 25 పదాలు ఉంటున్నాయి. 25 words contained in this particular verse. ఈ యొక్క వచనంలో 25 మరి పదాలు ఉంటున్నాయి. And here it says, for God so loved the world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. Here it says, God so loved the world means greatly. In other words, so loved means greatly. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినంటే మరొక మాటలో ఏంటంటే ఎంతగానో గొప్పగా ప్రేమించాడని అర్థము. And that he gave his only begotten son. కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. So that whoever believes and trusts in him shall not perish but have an eternal life. ఆయనందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. If we have such an experience in your life, that's a real Christmas. నీ జీవితంలో అలాంటి అనుభవాన్ని పొందుకున్నప్పుడే అది నిజమైన క్రిస్మస్. The Bible says God so loved the world. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. So when the world is loved by God, what God did for us, what he has done in our lives. ఈ లోకము దేవుని చేత ప్రేమించబడినప్పుడు ఈ లోకము దేవునికి ఏం చేసింది? దేవుడు లోకంకి ఏం చేశాడని? He gave. దేవుడు ఇచ్చాడండి. He gave. దేవుడు లోకమునికి ఇచ్చాడు. What he gave? ఏమి ఇచ్చాడు? He gave his begotten son. తన యొక్క సొంత కుమారుని ఆయన ఇచ్చాడు. He gave his begotten son. సొంత కుమారుని ఆయన ఇచ్చాడు. He gave his only son whose name is the Lord Jesus Christ. తన ఏకైక సొంత కుమారుని యేసు ప్రభు అనబడిన కుమారుని లోకానికి ఇచ్చాడు. When we read in the book of Genesis chapter 22 verse 5. మరి ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, And Abraham said unto his young man, abide here with us, and I and the Lord will go yonder and worship and come again to you. తన పనివారితో అబ్రహాం చెప్పాడు, మీరు ఇక్కడే నిలిచి ఉన్నది, నేను వెళ్ళి మరి అక్కడ ఆరాధించి వస్తానని చెప్పాడు. Do you know what happened in the place of Isaac? What I want to tell you, Abraham is supposed to sacrifice his son whose name was Isaac. అబ్రహాము మరి ఇస్సాకును బలివ్వడానికి అక్కడికి వెళ్తున్నాడండి. And you know, Lord spoke to Abraham.
మరి దేవుడు అబ్రహాముతో మాట్లాడాడండి. I know you did not give up your faith. You came forward to sacrifice your only son whose name is Isaac. నాకు తెలుసు నువ్వు విశ్వాసంలో ఓడిపోలేదు, కానీ నీ ఒకడే కుమారుడైన ఇస్సాకును నాకు ఇవ్వడానికి నువ్వు సిద్ధపడ్డావు. What I want to tell you this morning, the Almighty God did not allow Isaac to die. మరి సర్వశక్తుడైన దేవుడు ఇస్సాకు చనిపోవడము ఆయన చిత్తం కాదు. In other words, God did not allow Abraham to sacrifice son whose name was Isaac. మరి దేవుడు అబ్రహాముకు తన సొంత కుమారుడైన ఇస్సాకును బలివ్వడానికి అనుమతించలేదు. Then what was the sacrifice? అయితే అక్కడ అర్పించిన ఆ యొక్క త్యాగం ఏంటి? In the place of Isaac, we see in that bush ram was sacrificed. అక్కడ గొర్రె పిల్ల వధించబడి ఉంటున్నది. పొట్టేలు, కొమ్ములు తగులుకున్న పొట్టేలు, కొమ్ములు తగులుకున్న పొట్టేలు అక్కడ వధించబడి ఉంటున్నది. In the place of Isaac, no, in that bush we found the ram was a sacrifice. మరి ఇస్సాకు స్థానంలో పొట్టేలు అక్కడ వధించబడి ఉంటున్నది. But at the same time, in the place of Jesus, nothing was sacrificed. యేసు ప్రభు స్థానంలో ఏది కూడా వధించబడలేదండి. The Bible says there is only one mediator between God and people, whose name is the Lord Jesus Christ. దేవునికి తన ప్రజలకు ఒకడే మధ్యవర్తి ఉంటున్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. God so loved the world. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. The book of Jeremiah chapter 31 verse 3. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనము. And I have loved thee with an everlasting love. శాశ్వతమైన ప్రేమతో నేను మేము ప్రేమించుచున్నాను. His love always is everlasting love. ఆయన ప్రేమ నిత్యము శాశ్వతముగా ఉంటున్నది. God so loved the world and he gave his begotten son. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని ఒకటే కుమారుడైన యేసుక్రీస్తును దయచేశాడు. And Bible says whosoever believes in him. ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును. Whosoever means it's a universal call of God. మరి ఎవరైనను అంటే అర్థం ఏంటంటే అది సార్వత్రిక పిలుపు. And my dear brothers and sisters, those who are hearing the word of God this morning, whether you may be educated or uneducated, whether you may be looking beauty or ugly, whether we may have wealth or health, whether you have nothing, but still God loves you. ఈ రోజు ఇక్కడ వాక్యం వింటున్నావు, మీలో మీరు చదువుకుని ఉండవచ్చు, చదువు లేని వారై ఉండవచ్చు, మీ దగ్గర డబ్బు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆస్తి ఉండకపోవచ్చు. అయితే నా దేవుడు సెలవిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. In God, God loves you like anything. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. His love is agape love. ఆయన ప్రేమనే అగాపే ప్రేమ, which means unconditional love. షరతులు లేని ప్రేమ. Human love is not like that. మానవ యొక్క జీవితం ప్రేమ ఆ విధంగా ఉండదండి. No, if you will love me, then only I will love you. మీరు నన్ను ప్రేమిస్తేనే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. If you can give me something, then only I will give you. నువ్వు నాకు ఇస్తేనే నేను నీకు ఇస్తాను. We have got so many conditions and reservations. మన జీవితంలో అనేకమైన రిజర్వేషన్లు, షరతులు ఉంటాయండి. Why God left the heaven and came to the earth? ఎందుకు దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు? Because he has no reservations. ఎందుకంటే ఆయనకి రిజర్వేషన్ లేదండి. We can see the wonderful humility in Jesus Christ. యేసు ప్రభులో అద్భుతమైన దీనత్వాన్ని మనం చూస్తుంటాం. Just because of one person's obedience. కేవలం ఒక్క వ్యక్తి విధేయతను బట్టి. Just because of one man's obedience. ఒక్క వ్యక్తి విధేయతను బట్టి whole world will be saved. ప్రపంచమంతా రక్షించబడింది. God wants to save the humanity. దేవుడు మానవాళిని రక్షించాలనుకుంటున్నాడు. Just because of his obedience. కేవలం తన విధేయతను బట్టి. Whosoever believes in him ఆయన యందు విశ్వాసం ఉంచువారు should not perish, వారు నశింపగా but have an eternal life. అయితే నిత్య జీవమును పొందెదరు. Why we need to have the eternal life? ఎందుకు మన జీవితంలో నిత్య జీవం పొందాలండి? Who can give the eternal life? ఎవరు ఇవ్వగలరండి మన జీవితంలో నిత్య జీవం? Unless the person has the eternal life, he cannot give the eternal life. ఎవరైతే నిత్య జీవమై ఉంటున్నారో
ఎవరైతే నిత్య జీవము అయి ఉంటున్నారో వారు తప్ప ఇంకెవరు కూడా మన నిత్య జీవాన్ని ఇవ్వలేరు. That's why the book of Isaiah chapter 9 verse 6 says, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటున్నది. He is not only Prince of Peace, ఆయన సమాధానకు అధికర్త మాత్రమే కాదు, He is our everlasting Father. ఆయన మన నిత్యుడగు తండ్రి అని రాయబడి The ఉంటున్నది. Lord whom we are worshipping is everlasting Father. మనం ఆరాధిస్తున్న దేవుడు నిత్యుడగు తండ్రి అయిన వాడు. The Almighty God Yahweh is called as a, everlasting Father. సర్వశక్తి కలిగిన దేవుడు యావే అనబడిన దేవుడు ఆయన నిత్యుడగు తండ్రి. Everlasting Father means He lives eternity to eternity to eternity to eternity. నిత్యుడగు తండ్రి అనగా అర్థం ఏంటంటే నిత్యత్వములో నిత్యము జీవించేవాడు అని అర్థం. I think last time when I was preaching I gave this example. మరి గడిచినసారి నేను ప్రసంగిస్తున్నప్పుడు ఒక ఉదాహరణ నేను ఇచ్చాను. So my son Sudhir Daniel, he calls me daddy. మరి నా కుమారుడు సుధీర్ డానియల్ నన్ను డాడీ అని పిలుస్తారు. And his children they call me Tataya. మరి నా కుమార్తెలేమో తాతయ్య అని పిలుస్తారు. Please listen carefully. దయచేసి జాగ్రత్తగా వినండి. And if you have the grandchildren, మీకు మరి మనవళ్ళు మనవరాలు in the same way your children will call you dad. మరి మీ పిల్లలు మిమ్మల్ని అమ్మ నాన్న అని Your పిలుస్తారు. children they call you grandpa and grandma. మరి నానమ్మ లేకపోతే తాతయ్య అమ్మమ్మ తాతయ్య అని పిలుస్తారండి. And if they will have children, వారికి పిల్లలు పుడితే you will become a great grandpa. అప్పుడు మీరు Great grandpa, ముత్తాత అవుతారు. right? It's a common thing. అది సర్వసాధారణమైన విషయం. But think about the everlasting Father whose name is Yahweh. మరి యావే అనబడిన నిత్యుడకు తండ్రి గురించి ఒకసారి ఆలోచించండి. Abraham addressing the Yahweh as the everlasting Father. అబ్రహాము దేవుని వైపు చూసి యావే అనబడిన దేవుని వైపు చూసి నిత్యుడకు తండ్రి అని పలుకుతున్నాడు. And he addressed Father. మరి తండ్రి అని పిలుస్తున్నాడు. Bible says Almighty God is not only God of Abraham, God of Jacob, God of Isaac. మరి సర్వశక్తి గల దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవులు మాత్రమే కాదు. Let me put this way. ఈ విధంగా See, చెప్పాలనుకుంటున్నాను. Abraham called Father. అబ్రహాము తండ్రి అని పిలిచాడు. He has called God as a father. మరి అబ్రహాము దేవుణ్ణి తండ్రి అని పిలిచాడు. Abraham's son Isaac, what he must address him? మరి అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఏమని పిలవాలి? He must call him grandpa. మరి తాతయ్య అని పిలవాలి కదా. No, never. కాదండి, ఆ విధంగా కాదు. And think about Isaac's son Jacob. ఇస్సాకు కుమారుడు యాకోబు గురించి He must ఆలోచించండి. address him hey great grandpa. మరి యాకోబు ఏమో దేవుని చూసి ముత్తాత అని పిలవాలి కదా. Even saints in the Old Testament or New Testament. మరి పాత నిబంధనలో గాని కొత్త నిబంధనలో ఉంటున్న మరి పరిశుద్ధులందరూ కూడా From Adam to John, the Revelation, who wrote the book of Revelation, whose name was ఆదాము John. నుండి ప్రకటన గ్రంథము వరకు, from Genesis to Revelation. మరి ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు, Saints in the Old Testament and also saints in the New Testament. పాత నిబంధన కాలంలో ఉంటున్న పరిశుద్ధులు, కొత్త నిబంధన కాలంలో ఉంటున్న పరిశుద్ధులు. Every person used to address God as a father, 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 father. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఒకటే విధంగా పిలుస్తున్నారు. ఏంటంటే తండ్రి 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 అని మాత్రమే పిలుస్తున్నారు. Why? What's the reason? ఎందుకు? దానికి కారణం ఏంటి? God cannot be a grandfather. మరి దేవుడు ఎప్పుడు ముత్తాత అవ్వడండి. Why? Because the Bible says he is everlasting Father. ఎందుకంటే దేవుని యొక్క వాక్య సెలవు ఆయన నిత్యుడగు తండ్రి అని రాయబడి ఉంటుంది. That's the reason he can give us the eternity. అందుకనే ఆయన మనకు నిత్యత్వమును ఇస్తున్నాడు. That's the reason we can have eternal life in him and through him and by him. అందుకనే ఆయనలో ఆయన ద్వారా మనకు నిత్యత్వం మనకు కలుగుతుంది. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. Blessed be the name of the Lord. దేవుని నామ మహిమ కలుగును గాక. Amen. ఆమేన్. See from the book of Malachi to Matthew, there was a silent period. మరి మలాకి నుండి మత్తయి వరకు ఆ మధ్య కాలము నిశ్శబ్ద కాలం అంటారండి. What I want to tell you, before the birth of Jesus, there was a silent period. మరి యేసు ప్రభు పుట్టడానికన్నా ముందు అక్కడ నిశ్శబ్ద కాలం ఉంటున్నది. The reason why, కారణం ఏంటంటే God spoke to the people in a various ways. దేవుడు తన ప్రజలతో అనేక రకములుగా మాట్లాడాడు. He spoke
through the prophets. మరి ప్రవక్తల ద్వారా దేవుడు He మాట్లాడాడు. spoke through the priests. మరి యాజకుల ద్వారా దేవుడు And he మాట్లాడాడు. spoke to the children of Israel through the visions and dreams. మరి కలల ద్వారా దర్శనముల ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడాడు. They couldn't hear the voice of God. అయితే దేవుని యొక్క స్వరమును వారు వినలేకపోతున్నారు. And they don't want to hear the voice of God. దేవుని స్వరం వినడానికి కూడా వారు పెద్ద ఇష్టపడట్లేదండి. So many times in various ways God spoke to them. అనేక సార్లు అనేక విధములుగా దేవుడు వారితో మాట్లాడుతూ వస్తున్నాడు. But their heart was hardened like anything. అయితే వారి యొక్క హృదయములు చాలా కఠినముగా ఉంటున్నాయి. Between Malachi to Matthew there was 500 to 550 years silent period. మలాకి నుంచి మత్తయి వరకు అక్కడ 500 సంవత్సరముల వరకు అక్కడ నిశ్శబ్ద కాలము. 500 to 550 years. 500 నుంచి 550 సంవత్సరముల వరకు అది నిశ్శబ్ద కాలము. There was no praise and worship. అక్కడ స్తుతి ఆరాధన లేదు. And there was no voice of God. అక్కడ దేవుని యొక్క స్వరము లేదు. God stopped talking to the people. ప్రజలతో మాట్లాడడం మానేశాడు. People are very much rebellious. ప్రజలు చాలా మరి కఠినంగా దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నారు. People, they don't want to hear the voice of God. దేవుని యొక్క వాక్యమును మాటను వినడానికి వారు ఇష్టపడట్లేదు. God spoke to the people through the angels. మరి దేవదూతల ద్వారా దేవుడు మాట్లాడాడు. Even through the Gabriel. మరి గాబ్రియేలు ద్వారా దేవుడు God మాట్లాడాడు. spoke to the people through the prophets. మరి ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. And people, very much rebellious and disobedient. అయితే దేవునికి అవిధేయులుగా వ్యతిరేకస్తులుగా వారు ఉంటున్నారు. People, the children of Israel, they couldn't recognize the voice of God. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క స్వరమును కూడా They గుర్తుపట్టలేకపోతున్నారండి. could not follow the logos. మరి లోగోస్ ని వారు They వెంబడించలేకపోతున్నారు. could not understand the word. దేవుని యొక్క వాక్కును వారు అర్థం They చేసుకోలేకపోతున్నారు. can't understand the word. దేవుని యొక్క వాక్కును వారు అర్థం That's చేసుకోలేకపోతున్నారు. what the Bible says. అందుకని దేవుని యొక్క వాక్యం When సెలవిస్తుంది. it is word kills the people, but spirits, quicken the person. అయితే దేవుని వాక్యంలో ఉంది అక్షరము చంపును, అయితే ఆత్మ జీవింపజేయునని రాయబడి ఉంటున్నది. Word kills the people, అయితే అక్షరము చంపును, but spirit quickens. అయితే ఆత్మ జీవింపజేయును. That's the reason the word became a flesh. అందుకని ఆ వాక్కు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. Why Jesus is supposed to born only in Bethlehem? What is the reason? ఎందుకు బెత్లెహేములోనే యేసు ప్రభు పుట్టాడండి? Bethlehem means house of bread. మరి బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు అని అర్థము. Why he is supposed to born only in Bethlehem? ఎందుకు బెత్లెహేములోనే పుట్టాల్సి వచ్చింది యేసు ప్రభు? Geographically, మరి చరిత్ర చూసినట్లయితే, and this Bethlehem is located in the center place of the world. మరి ఆ యొక్క బెత్లెహేము అనే పట్టణము ఈ ప్రపంచానికి మధ్య భాగంలో ఉంటున్నది. This one is located in the Israel, మరి ఇశ్రాయేలు దేశంలో ఉన్నది. in Jerusalem. మరి యెరూషలేములో ఉంటున్నది. Jerusalem, which means the city of peace. మరి యెరూషలేము అనగా సమాధానకరమైన పట్టణము అని This అర్థము. Bethlehem is a small village. అక్కడ బెత్లెహేము అనేది చిన్న గ్రామము. Why Jesus born in that village? ఎందుకు యేసు ప్రభు ఆ యొక్క గ్రామములో పుట్టాడు? The most amazing thing, let me tell you. ఒక అద్భుతమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. Matthew chapter 1 verse 21 says, మత్తయి సువార్త 1:21 and she shall bring forth a son, and thou shalt call his name Jesus, for he shall save his people from their sin. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదమనను. What a wonderful thing this is. ఎంత గొప్ప పేరండి, ఎంత గొప్ప పేరండి. And she shall bring forth his son, and thou shalt call his name Jesus. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. Hallelujah. ఆమేన్. Blessed హల్లెలూయా. be the name of the Lord. దేవుని నామ మహిమ కలుగును గాక. How it's possible virgin give birth to the person? కన్యక ఒక వ్యక్తికి జన్మనివ్వడం ఏ విధంగా సాధ్యమండి? And Mary, she didn't knew the Joseph మరి before birth of Jesus. యేసు ప్రభు పుట్టడానికి ముందు మరి యోసేపును మరియ ఎరుగదు. No physical relationship between Joseph and Mary. శరీర సంబంధమైన ఏ సంబంధం కూడా వారి ఇరువురి మధ్య లేదండి. The Bible says by the help of the Holy Spirit, Mary, the virgin Mary, she gave birth to Jesus. మరి దేవుడు వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధాత్మ సహాయమును బట్టి కన్య మరియ గర్భము ధరించినది. When without physical life, how she gave birth to
Jesus Christ, world has such a big question. మరి శరీర సంబంధము అది లేకుండా ఏ విధంగా యేసు ప్రభు పుట్టారని ప్రపంచానికి ఒక పెద్ద ప్రశ్న ఉంటున్నది. Bible says very clearly, దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా by the help of the Holy Ghost. పరిశుద్ధాత్మ సహాయమును బట్టి. That's the number one. అది మొట్టమొదటిది. The involvement of the Holy Spirit is there in the birth of Jesus Christ. యేసు ప్రభు పుట్టుకలోనే పరిశుద్ధాత్మ యొక్క జోక్యం ఉంటున్నది. And secondly, రెండవదిగా the Bible says about the blood of Jesus Christ. యేసు ప్రభు యొక్క రక్తముని గురించి మరి బైబిల్ గ్రంథంలో రాయబడి The ఉంటున్నది. blood of Jesus Christ is pure. యేసు ప్రభు రక్తము చాలా పవిత్రంగా ఉంటుంది. And Peter describes about the blood of Jesus. The precious blood of Jesus is precious than silver and gold. మరి పేతురు చెప్తున్నాడు యేసు ప్రభు రక్తం అది వెండి బంగారముల కన్నా ఎంతో ప్రశస్తమైనదని. You know, generally human blood has a life. మరి మనం అందరికి తెలుసు మానవుని యొక్క రక్తములో జీవం ఉంటుంది. The blood which was flowing in the Jesus Christ. అయితే యేసు ప్రభు యొక్క దేహంలో ప్రవహిస్తున్న రక్తము It has not only life, it has an eternal life. అందులో జీవం మాత్రము లేదు కానీ అందులో నిత్య జీవం ఉంటున్నది. And let me tell you one more thing. మరొక విషయం చెప్పాలనుకుంటున్నాను. Jesus born in this world by the involvement of the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా యేసు ప్రభు జన్మించాడు. When someone check the blood of Jesus Christ, ఎవరైనా యేసు ప్రభు యొక్క రక్తమును మరి పరీక్షిస్తే no one can find the DNA of Joseph. ఎవరు కూడా యోసేపు యొక్క DNA ను యేసు ప్రభు రక్తంలో కనుగొనలేదు. Absolutely, the Lord Jesus Christ is carrying the DNA of the blood which belongs to the Yahweh. మరి DNA రక్తమును ఆయన మోసుకొని వెళ్తున్నాడంటే యావేకు సంబంధించిన DNA రక్తమును యేసు ప్రభు యొక్క శరీరంలో ప్రవహిస్తున్నది. That's why his blood is called as a spotless blood. అందుకనే ఆయన రక్తంలో మలినము లేదు అని చెప్తున్నారు. No sin is blood. మరి ఆయన రక్తంలో మలినము లేదు. His blood is pure. ఆ రక్తము పవిత్రముగా ఉన్నది. Therefore the Bible says, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. 1 John chapter 1 verse 7, 8 and 9. మొదటి యోహాను 7-9 వచనముల్లో If we confess our sins before God, మీరు మీ పాపములను ఒప్పుకొని ఎడల the blood of Jesus Christ is able to cleanse us from all our unrighteousness. ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడుగా మన ప్రతి పాపం నుండి ఆయన కడిగి విముక్తులుగా చేయును. His pure blood has a power. ఆయన పవిత్రమైన రక్తంలో శక్తి His ఉన్నది. pure blood has a holy. ఆయన పవిత్రమైన రక్తంలో పరిశుద్ధత His ఉన్నది. pure blood has a eternal life. ఆయన పవిత్రమైన రక్తంలో నిత్య జీవం ఉంటున్నది. Blessed be the name of the Lord. దేవుని నామ మహిమ కలుగును గాక. Hallelujah. 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 When Jesus born in Bethlehem, యేసు ప్రభు బెత్లెహేములో పుట్టినప్పుడు you know, these three wise men came to worship him. ఈ ముగ్గురు జ్ఞానులు అక్కడ వచ్చి ఉంటున్నారు. The wonderful question is, where is the king of Jews who born in Bethlehem? That's the question. అక్కడ ప్రశ్న ఏంటంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని ప్రశ్నిస్తుంటున్నారు. Almighty God, Jesus by birth he was born king. నా యేసు ప్రభు పుట్టుకతోనే రాజుగా పుట్టాడు. Think about secular kings, whether it may be chief minister or prime minister, so on, all over the world, not only in India. మరి భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే మరి లోకంలో ఉంటున్న రాజుల గురించి ఒకసారి ఆలోచిద్దాం. Our kings are ruling, our kings are being, they became kings through the election. మరి వాళ్ళు ఈ లోకములో మనల్ని పరిపాలించే వారు ఎలక్షన్ ద్వారా వారు రాజులుగా లేక చీఫ్ మినిస్టర్స్ గా వారు ఎన్నుకోబడ్డారు. Think about King Jesus Christ. అయితే యేసు ప్రభు అనే రాజు గురించి ఒకసారి ఆలోచించండి. He did not come to this world by the election. మరి యేసు ప్రభు లోకానికి ఒక ఎలక్షన్ ద్వారా ఆయన రాలేదు. He came to this world through the selection of Yahweh. మరి యావే ద్వారా సెలెక్ట్ చేయబడిన వాడు నా యేసు ప్రభు. ఆయన లోక రక్షణగా ఈ లోకానికి వచ్చాడు. Almighty God selected Jesus Christ. సర్వశక్తిగల దేవుడు యేసు ప్రభును సెలెక్ట్ చేశాడండి. Blessed be the name of the Lord. దేవుని నామ మహిమ కలుగును గాక. Then these three wise men went to see the Jesus Christ. ఈ ముగ్గురు జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు Here it says like this. ఈ విధంగా రాయబడి ఉంటున్నది. And Matthew chapter 2 verse 11. మత్తయి సువార్త 2:11 వచనం. And when they were come into the house, they saw the young child with Mary's mother and fell down and worshiped him. మరి వారు ఆ నక్షత్రం చూసి అత్యానందభరిత ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిష్యును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోళమును కానుకలు ఆయనకు సమర్పించింది.
I don't want to preach single word against to the Catholic people. మరి కాథలిక్స్ కి వ్యతిరేకంగా నేను ఒక్క మాట కూడా నేను మాట్లాడనండి. Even Catholic people, they love my preaching. మరి కాథలిక్ ప్రజలు కూడా నా ప్రసంగాలు చాలా ఇష్టపడతారు.